నమస్తే వెల్కమ్ టు విత్రే న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు పెండింగ్ లో ఉన్న మెడికల్ బోర్డు ప్రక్రియను వెంటనే నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా గోదావరి కనెక్టు ఇంగ్లాండ్ మైండ్ లో టీబీజీకేఎస్ నాయకులు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు టీబీజీకేఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని మెడికల్ బోర్డు ఆలస్యం కారణంగా అనేక మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని మెడికల్ బోర్డు నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు సమస్య పరిష్కారం వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు జై తెలంగాణ జై తెలంగాణ మెడికల్ బోర్డు వెంటనే మెడికల్ బోర్డు వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ 54,000 కోట్ల బకాయిలను వెంటనే 54,000 కోట్ల బకాయిలను వెంటనే ఆరుపేర్లు విజిలెన్స్ సమస్యలను వెంటనే ఆరుపేర్లు విజిలెన్స్ సమస్యలను వెంటనే ఆరుపేర్లు విజిలెన్స్ సమస్యలను వెంటనే మెడికల్ బోర్డును వెంటనే మెడికల్ బోర్డును వెంటనే డిపెండెంట్ ఉద్యోగులు వెంటనే తెలంగాణకు గుండెకాయ లాంటిది తెలంగాణ ప్రజలకు ఉపాధినిచ్చేటువంటి సంస్థ ఇవాళ భారతదేశానికి వెలుగులు పంచే సంస్థ ఈ సింగరేణి సంస్థ ఈ సింగరేణి సంస్థలో తమ ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తున్నది కార్మిక వర్గం ఆ కార్మికులు దుమ్ము ధూళితోని గర్భికులాయిల్లో పనిచేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి తీస్తున్న ఉత్పత్తికి ఏ రకంగా సరితూగలేదు అందుకనే ఆ కార్మికుల పిల్లలకి కారుణ్య నియామకాలు ఇవ్వమని కోరితే ఇవాళ వారసత్వ ఉద్యోగాలు రద్దు చేసినటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన వారసుడే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇవాళ వాళ్ళు గత అసెంబ్లీ ఎన్నికలలో లేదా సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో 2 మెడికల్ బోర్డులు పెట్టి దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడిని మెడికల్ అని ఫిట్ చేస్తున్నారు కానీ దురదృష్టం ఏంటంటే గడిచిన 15 నెలలుగా కనీసం మెడికల్ బోర్డు పెట్టలే 4,000 మంది కార్మికులు అయ్యో మా పిల్లలకు ఉద్యోగం వస్తుందా లేదా మెడికల్ బోర్డు పెడతారా లేదా అని ఎదురుస్తూ ఉన్నారు దాని తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది ఇవాళ అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని కారుణ్య నియామకాల ద్వారా లేదా తండ్రులు ఉద్యోగులు చనిపోతే వచ్చినటువంటి ఉద్యోగాల ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణమే ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని టీపీజీకే డిమాండ్ చేస్తా ఉన్నది 54,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జెన్కో ద్వారా ట్రాన్స్కో ద్వారా అప్పుబడి ఉన్నది ఆ బకాయి చెల్లిస్తే ఇవాళ జీతాల కోసం నెల బ్యాంకుల చుట్టూ వడ్డీలకు తిరుగుతూ ఉన్నది కంపెనీ అది దాని నుండి రక్షించుకోబడుతుంది ఇవాళ సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అనేక పోరాటాలు చేస్తూ ఉన్నది ఇవాళ సింగరేణి సంస్థను బొందబెట్టడానికి ఇలా కొత్త నిబంధనలు తెచ్చి వాళ్ళ అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది అందుకనే కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో అనే నినాదంతో ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా యాజమాన్యం ఇవాళ ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్మికుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటే ఈ సంస్థలో సమ్మె తప్పుద్ది మీకు తగిన గుణపాఠం నుంచి బయటపడతారు అంతేగాని లేని ఎడల ఈ తలెత్తేటువంటి శాంతి భద్రతల సమస్య లేదా సమ్మె కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీలోని ఓ ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లోని గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. ఎంతసేపు అయిందా అంటే అసలు వాళ్ళు ఏం లేదు, వాళ్ళ డ్రెస్ మీద అంతా భార్య ఏం లేదు. నేను అదే ఇప్పుడు కూడా డిమాలిషన్ చేసిన పరిస్థితి వచ్చేసింది. స్లాబ్ కూడా ఏం మిగిలిన మేము ఇండియా కాలుతుందని మేము ఇక్కడ కట్ చేసినాము. కట్ చేసినప్పుడు పైన స్టార్ట్ అయిపోయింది. ఏసీ బాగానే ఉంది, ఏసీ బాగానే ఉంది. ఈవెన్ పైన బెడ్రూమ్లో ఏసీ అయితే అసలు ఏం కాలేదు. ఇక్కడ మెయిన్ వచ్చి చూసేసరికి ఫ్రిడ్జ్ కాలుతుంది. పైన వాషింగ్ మిషన్. అనంతపురం అర్బన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు పరమేష్ నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము 20 లక్షలకు పైగా విద్యార్థులు లక్షలు ఖర్చు చేసి రాత్రి పగలు కష్టపడి చదివి నీట్ ఎగ్జామ్ రాస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి నీట్ పరీక్ష పేపర్లను లక్షల రూపాయలకు అమ్ముకునే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. దీనికి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రద్దు చేసిన సెంట్రల్ యూనివర్సిటీ టెస్టును కూడా కొనసాగించాలని, అలాగే ప్రతి విద్యార్థికి సెంట్రల్ యూనివర్సిటీ టెస్ట్ రాసే అర్హత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు పరీక్షలను తీసుకోవాలి. పేపర్ లీకేజ్ కారణమైనటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. లీకేజ్ కారణమైనటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. కొనసాగించాలి సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలను. కొనసాగించాలి సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ. ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఏదైతే నిర్వహిస్తున్నటువంటి నీట్ పరీక్ష ఉందో, ఈ నీట్ పరీక్షకు ప్రతి సంవత్సరం 28 లక్షల పైబడి విద్యార్థులు సంవత్సరాల తరబడి లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని రాత్రనక పొగలనక కష్టపడి ఈ రోజు నీట్ పరీక్ష రాస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాని గారు ఈ రోజు నీట్ పేపర్ ను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కనబడుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్ఐ చెప్తోంది కేంద్ర ప్రభుత్వం విద్యను వ్యాపారం చేస్తుందని.
కానీ ఈ రోజు ప్రత్యేక సాక్ష్యాలతో సహా ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు ఈ రోజు నీట్ పేపర్ ను లీకేజ్ చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నీట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఈ రోజు ప్రాణాలు బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ దేశంలో కనబడుతుంది. ఏదైతే ఎన్టీఏ ఉందో, నేషనల్ టెస్ట్ సంబంధించిన ఏజెన్సీ ఉందో, ఆ ఏజెన్సీ గతంలో తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు బాధ్యత తీసుకొని దానికి కాంట్రాక్ట్ గతంలో ఇస్తే దాంట్లో పేపర్లు సరిగా రుద్దకపోవడం వల్ల 8 మంది విద్యార్థులు ఆ రోజు ప్రాణాలు తీసుకున్నారు. సేమ్ అదే సంస్థ ఏదైతే ఉందో దాని పేరు మార్చి ఎన్టీఏగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కట్టబెట్టింది. ఈ రోజు కట్టబెట్టిన తర్వాత వాళ్ళు లక్షల రూపాయలకు విద్యార్థులు చదివి డాక్టర్లు కావాల్సినటువంటి ఏదైతే నీట్ పేపర్ ఉందో దాన్ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. దీనిపై సమగ్రమైనటువంటి విచారణ చేసి ఎవరైతే పేపర్ అమ్ముకున్నారో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా. అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే రాజీనామా చేయాలా. అదే విధంగా సెంట్రల్ ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీలు సెంట్రల్ యూనివర్సిటీలు, ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు దేశంలో అన్ని మూలల ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నారు. అట్లాంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిర్వహించేటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ రోజు 3 రోజుల పరీక్ష ఉంది. ఈ రోజు 3 రోజుల పరీక్ష ముందు ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారని ఈ రోజు ఎస్ఎఫ్ఐ సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రోజు మీరు లాబింగ్ చేసుకోవడం కోసం ఈ రోజు హైదరాబాద్ లో నాగరాజు నేతృత్వంలోని నకిలీ ఐపీఎస్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఒక కానిస్టేబుల్ సహకారంతో ప్రత్యేకంగా సుడో పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి అమాయకులను బెదిరించి కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేస్తోంది. ప్రధాన నిందితుడైన నాగరాజు గతంలో కూడా ఇలాంటి అనేక నేరాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఐపీఎస్ అధికారిగా చెలామణి అవుతున్న నాగరాజు ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో పాత నేరస్తులతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ సహకారంతో మొత్తం 6 సభ్యులు సుడో పోలీస్ వ్యవస్థను నడుపుతున్నారు. నకిలీ పోలీస్ వాహనాన్ని ఉపయోగించి పూర్ణచందర్ రావు అనే వ్యక్తిని ఈ ముఠా కిడ్నాప్ చేసింది. సూర్యాపేటకు తీసుకెళ్లి బెదిరించి ₹1,00,000 వసూలు చేసి తర్వాత మరో 5 లక్షల వరకు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు ప్రధాన నిందితుడు నాగరాజుతో పాటు మరో 3 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో 2 పరారీలో ఉన్నారని, సహకరించిన కానిస్టేబుల్ ని విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క నిమిషం ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కుత్బుల్లాపూర్ జోన్ ఉన్నటువంటి జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముఖ్యమైనటువంటి కేసు
డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో కుకట్పల్లి సిసిఎస్, జగదిరుగుట్ట లోకల్ పోలీస్ ఇద్దరు జాయింట్గా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూసినట్లయితే మనకి సూడో పోలీస్ అంటే పోలీసు వేషధారణలో పోలీస్ అని చెప్పి నమ్మించి బాధితులని మోసం చేయటము, కిడ్నాప్ చేయటము, తర్వాత వాళ్ళని బెదిరించడము, ఎక్స్టార్షన్ చేయటము, ఇవన్నీ చేస్తున్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూస్తే ఈ ఎంటైర్ టోటల్ ఈ కేసును మానిటర్ చేసిన దాంట్లో మన పక్కనే ఉన్నారు డీసీపీ క్రైమ్స్ ముత్యంరెడ్డి గారు, వారి యొక్క ఎంటైర్ టీం నాగేశ్వరరావు గారు, వాళ్ళ ఇన్స్పెక్టరు, వాళ్ళ సిబ్బంది, ఇటు మా అడిషనల్ డీసీపీ పురుషోత్తము, ఏసీపీ బాలగంగిరెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేష్, తర్వాత డిఐ నరేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అందరూ కూడా కలిసి దీన్ని చాలా చక్కగా ఆపరేట్ చేయడం జరిగింది. ఇందులో మనకి మే నెల 18వ తారీఖున పూర్ణచంద్రరావు అని చెప్పేసి ఒక వ్యక్తి, అతను బైక్ మీద బిజినెస్ చేసుకుంటూ కుకట్పల్లిలో ఉంటాడు. మనకి ఇక్కడ జయదిరుగుట్ట లిమిట్స్లో ఉన్నటువంటి శుభోదయ కాలనీకి వస్తున్న క్రమంలో వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇందులో ముఖ్యంగా మనకి నాగరాజ్ అనేవాడు మెయిన్. ఇతనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ప్రతి ఆపరేషన్కి దాదాపు ఇతని మీద 12 కేసులు ఉన్నాయి. ప్రతి ఆపరేషన్కి ఒక పేరు మార్చుకుంటారు. పోలీస్ ఆఫీసర్ అని చెప్పి పేరు మార్చుకొని చేస్తాడు. ఇందులో మనకి అసలు ఒరిజినల్ పేరు నాగరాజు. నల్గొండ జిల్లా డిండి మండలం బ్రాహ్మణపల్లి శివారు ఎర్రగుంటపల్లి వద్ద కోదాడ జడ్చర్ల రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గొర్రెల కాపరి మృతి చెందారు. ఈ ఘటనలో నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంకి చెందిన గొర్రెల కాపరి ఎల్లయ్యతో పాటు అతనికి చెందిన 136 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. కోదాడ జడ్చర్ల ప్రధాన రహదారిపై అతి వేగంగా వచ్చిన 3 DCM వాహనాలు ఒకదానిని మరొకటి బలంగా ఢీకొనడం వల్ల ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద దాటికి ఎల్లయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నయనావత్ బాలునాయక్, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, గొర్రెలు మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, కార్పొరేషన్లు డైరెక్టర్ క్యామ మల్లేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుల స్వస్థలం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణ సహాయంగా యాదవ సంఘం తరఫున ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇంకా మా సంఘానికి సంబంధించి చాలా మంది అంటే మేజర్ ఇన్సిడెంట్ కదా ఇది. నేను మంత్రి గారు కూడా ఇంటిమేట్ చేశాను మార్నింగే. ఆయన మీరైతే ఫీల్డ్కి వెళ్తే మనకి ఏం చేయగలం అనేది మనం ప్లాన్ చేద్దామన్నారు ఆయన కూడా. సో రైతు కూడా చాలా పూర్ అంటే పూరెస్ట్ అనొచ్చు. మన లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా ఒక్కసారి మాట్లాడాను. సార్ నమస్కారం, బాలునాయక్ సార్. నమస్తే నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నా సార్. చాలా ఇప్పుడే వీడియో చూశాను. అవును సార్, అది ఒక బండి టైర్ పంచర్ అయింది సార్. ఆ 3 బండ్లలో ఉన్నాయి ఆ గొర్రెలు. 3 బండ్లు వాళ్ళే తీసుకోవాలి, బండ్లే 3. ఆగి ఉన్న బండికి లాస్ట్లో వచ్చిన బండి కొడితే 2 బండ్లు ఉన్నాయి పోయినాయి. సో దాదాపు 300 గొర్రెలు చనిపోయినాయి. ఆ రైతు కూడా చనిపోయినాడు. సో చాలా పెద్ద ఇది పాపం. వాడు పేదోడు 30 లక్షలు మొన్ననే భూమి అమ్మేసి కొన్ని రోజులు చేసినట్టు పొద్దున మినిస్టర్ గారు మాట్లాడారు నాతో సార్. నేను ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ అందరికి చెప్పాను. మీ జాయింట్ డైరెక్టర్ ఉన్నారు సార్ నాతో పాటుగా. నేనేమంటున్నా సార్ అంటే ఇప్పుడు మనం డిజార్జ్మెంట్ దాంట్లోకి వెళ్ళి ఏదైనా చేయగలిగితే గొర్రెలకు సాయం చేయండి. రైతు కంటే రైతు బీమా ఒక 5 లక్షలు వస్తుండవచ్చు, కానీ ఈ గొర్రెలకు సంబంధించి సాయం చేయాలి. మన ఈ కలెక్టర్ ఇప్పుడు జరిగిందేమో దేవరకొండ కాన్స్టిట్యున్సీ నల్గొండ జిల్లా, రైతు వచ్చేసి ఏమైందంటే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మంత్రి గారు జూపల్లి గారు. సో కొద్ది కాలేజ్ పెద్ద ఓకే సార్, డెఫినెట్గా వాళ్ళకి సాయం అనేది చేయవలసింది మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఇన్సిడెంట్ జరగడం అనేది ఎర్లీ మార్నింగ్ జరిగింది. సో నాకు తెలిసిన వెంటనే దాని గురించి నేను మంత్రి గారితో, కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి గారితో, అలాగే సెక్రటరీ గారితో వాళ్ళందరితో మాట్లాడేది.
చాలా బాధాకరమైన సంఘటన. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం అనేది నాకు తెలిసి ఇది మొదటిసారి. ఇన్ని జీవాలు చనిపోవడము, అందులో అంటే గొర్రెల కాపరి కూడా చనిపోయింది. వాస్తవానికి వీళ్ళు కొల్లాపూర్కి సంబంధించిన వాళ్ళు. నేను కొల్లాపూర్ మంత్రి గారితో కూడా అంటే జూపల్లి గారితో కూడా మాట్లాడాను. విజిట్ చేసి ఫస్ట్ అక్కడ సిచ్యువేషన్ చూస్తే మనం వాళ్ళకి ది బెస్ట్ ఏం చేయగలమో వాళ్ళు చేద్దామని చెప్పారు. కానీ అంటే ఈ ఫెడరేషన్ చైర్మన్ గా నేను చార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, అన్న బాలు నాయక్ గారితో, అలాగే ఐలన్న గారితో, యజ్ఞ మల్లేష్ గారితో, పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో మా సంఘానికి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ అనేది చిన్న విషయం కాదు. సో దీనికి ఏం చేయగలము డిపార్ట్మెంట్ నుంచి అనేది ఇప్పుడే సెక్రటరీ గారితో మా మంత్రి శ్రీహరణ గారితో మాట్లాడాను. అక్కడికి వెళ్ళి స్థానికంగా వాళ్ళకి ఇప్పుడు కావాల్సిన ప్రైమరీ ట్రీట్మెంట్ ఏంటో ఉందో అది చేయించి వాళ్ళకి వాళ్ళ అంత్యక్రియలు ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత ది బెస్ట్ మనము ఇలాంటి ఇన్సిడెంట్స్ మన తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు. సో కర్ణాటకలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి, 2-3 సార్లు క్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో అక్కడ నుంచి వాళ్ళకి మనకు జరగాల్సిన ఫార్మాలిటీస్ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంటల్ వైజ్ గా. అండ్ డిపార్ట్మెంటే కాకుండా మా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు రేపు అంటే గద్వాల్ జిల్లా మాకు విజిట్ చేయబోతున్నారు. సో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. సో రాబోయే కాలంలో ఒకటే కోరుకుంటున్నాం, మా గొర్రెల కాపర్లని ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మనకి కొంచెం సేఫ్టీ దాంట్లో ఉంటాం, జోన్ లో ఉంటాం. కాబట్టి దయచేసి మా గొర్రెల కాపర్లందరికీ నా రిక్వెస్ట్ గా తీసుకోండి. డెఫినెట్ గా ఇన్సూరెన్స్ చేసుకొని మనకి మనుషులతో పాటు మన జీవాలకి, మన జీవన ఆదాయమే అది, జీవన వృత్తి అది. కాబట్టి వాటిపైన ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అండ్ అంటే ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ వల్ల అంటే మీ పెద్దలు కూడా ఉన్నారు, మనము మన వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్న. కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని పోతే, ఎందుకంటే రోజు మనది అంటే మన చేసే వ్యాపారం కావచ్చు, మన వృత్తి చాలా డేంజర్ జోన్. ఎక్కడికి పోతామో, కాపర్లు ఎక్కడెక్కడ తిరుగుతారో ఐడియా ఉండదు. కాబట్టి డెఫినెట్ గా ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అనేది మనం పెట్టుకుంటే, మన వాళ్ళకి మనం చెప్పుకుంటే రేపు పొద్దున ఇలాంటి ఇన్సిడెంట్స్ ని కొంచెం తగ్గించుకోవచ్చు, మన వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా 100% ది బెస్ట్ ఏమి ఇవ్వగలము అన్న వాళ్ళు పెద్దలు అందరూ ఉండరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దృష్టి వాళ్ళ కుటుంబానికి తెలంగాణలో ఎవరెన్ని కుట్రలు చేసినా, అడ్డంకులు సృష్టించినా జనసేన పార్టీని మాత్రం ఎవ్వరూ అడ్డుకోలేరని పార్టీ నేత, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఇన్ఛార్జి కట్ట రామకృష్ణ స్పష్టం చేశారు. జనసేన పార్టీని విస్తరించాలని, రాబోయే రోజుల్లో బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం నిర్ణయించారని ఈ సందర్భంగా రామకృష్ణ గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణ, బలోపేతానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 10 రోజులు ఉపవాసం చేస్తారని అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటండి? ఇప్పుడు మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వీడియో ఒకసారి మొత్తం చూస్తే ఆయన అన్న సంబంధం ఏంటిది, ఆయన మాట్లాడిన సిచ్యువేషన్ అనేది అర్థమవుతుందండి. ఒకసారి మీరు ప్రశాంతంగా మనసు పెట్టి ఆలోచించండి. ఆ రోజు ఏమన్నారంటే, ఇంతమంది బలిదానం మీద, ఇన్ని ఉద్యమాల మీద తెచ్చుకున్న తెలంగాణకి మీరు పార్లమెంటులో డోర్లు వేసి చేసుకోవాల్సిన అవసరం ఏముంది, తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అది మీరు అట్లనే మాకు తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్ పరంగా రాజేసి ఉద్యమాలకి, విప్లవాలకి ఎన్నో రకాలుగా ఎన్నో పోరాటాలు చేస్తే, ఎంతో కొట్లాడితే కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తెలంగాణ తెచ్చుకున్న రోజు మీరే, మీ సోనియా గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు కానీ తెలంగాణలో ఒక సభ పెట్టి, లేకపోతే మేము తెలంగాణ ఇస్తున్నాం అని చెప్పేసి ఒక డిగ్నిఫైడ్గా, ఒక మంచిగా మా కార్యకర్తలకి, మా తెలంగాణ వాళ్ళకి, మా తెలంగాణ వాళ్ళ మధ్యలో చెప్తే ఆ రెస్పాండ్ అనేది ఎట్లా ఉంటుంది. మీరు తలుపులు వేసి మేము తెలంగాణ ఇచ్చినాం అని చెప్తున్నారు కదా. తెలంగాణ ఇచ్చిన రోజుల్లో మీరు కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్లో మీరు ఎన్ని ఓట్లు వేశారు, బీజేపీ వాళ్ళు ఎన్ని ఓట్లు వేశారు, ఇతర వామపక్షాలు ఎన్ని ఓట్లు వేశాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఆ రోజు ఉన్న పరిస్థితికి కాంగ్రెస్కి ఆ బలం అనేది లేదు. అందరూ సపోర్ట్ చేయబట్టే తెలంగాణ వచ్చింది. కాబట్టి మేము సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అని అంటే, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేదు. అందరూ కలిసి తెలంగాణని విభజించారు. ఆ విభజన ఎట్లా జరిగింది అనే దాని మీదే పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర కానీ తెలంగాణ ఇవ్వటంలో కళ్యాణ్ గారికి ఎలాంటి నిష్పక్షపాత లేదు. ఆయనకి తెలంగాణ సామాజిక తెలంగాణ అని చెప్పేసి మేము 2009 ప్రజారాజ్యం టైంలోనే కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. అప్పటికి మీరు మాట్లాడారో మాకు తెలియదు, కానీ మేము 2019లో తెలంగాణకి సామాజిక తెలంగాణ అనేది మేము ఖచ్చితంగా అప్పుడే కట్టుబడి ఉన్నాము. దాన్నే ముందర తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలకు
మీ జనసేన పార్టీ తరఫున ఎలాంటి హామీ ఇస్తారండి? మేము పార్టీ పరంగా హామీ అని అంటే అండి, మాది జనసేన పార్టీ తెలంగాణలో ఇప్పుడు బలపడుతుంది కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా పోటీ చేస్తాము. కార్యకర్తలకు అందుబాటులో ఉంటాము. ప్రజలకి ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని అయితే తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో మంచి భవిష్యత్తు జనసేనకు ఉంటుంది తెలంగాణలో. ఖచ్చితంగా మేము దానికి తగ్గట్టు ప్రయత్నాలు చేస్తాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.